ఈరోజు నేను గుమ్మడికాయ సాంబార్ పెడుతున్నాను, చూసేయండి. ఇది కూడా కర్రీలోనే వేసేస్తాను, ఎలా వేస్తాననేది చూసేయండి. ములక్కాయ, గుమ్మడికాయ ఇవన్నీ ముక్కలన్నీ ఉడికిపోవాలన్నమాట. ఉడికాక అప్పుడు నేను ఏం వేస్తాను అనేది చూపిస్తాను. మంచి ముక్కలు అయితే ఉడకాలి, ఎందుకంటే ములక్కాయ ముక్క ఏది వేసినా ఉడకదు, అందుకని. ఉడికిపోయి చూసారా, మొత్తం ఉడికింది. ఇప్పుడు అన్నీ వేస్తాను. ఇది గుమ్మడికాయ గింజలో గుజ్జు బ్లెండ్ చేస్తాను, మిక్సీ వేసాను, అదే వేసేస్తాను. ఇది టమాటా పేస్ట్, ఇది వచ్చేసి పప్పుల పొడి, నీళ్ళలో కలిపేస్తాను. పప్పుల పొడి అనమాట, కందిపప్పు, పెసరపప్పు, పచ్చనపప్పు, పచ్చిశనగపప్పు, ఎర్ర కందిపప్పు, ఇంకా చాలా మినపప్పు అన్ని కలిసిన పప్పుల పొడి అనమాట. అది ఈ పప్పుల పొడి కూడా పోసేస్తున్నాను. ఇందులో కారం వేస్తున్నాను, ఇందులో చింతపండు గుజ్జు, అంతే. కొత్తిమీర, కందిపప్పు కూడా వేస్తాను. కొంచెం నెయ్యి వేస్తున్నాను. సాంబార్లో నెయ్యి అంటే సూపర్ అన్నమాట. పప్పులో, సాంబార్లో, పచ్చళ్ళలో చాలా బాగుంటుంది. ఈరోజు అయితే అయిపోయినాయి చారు. ఎలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి గుమ్మడికాయ వేసి. థ్యాంక్ యూ, అయిపోయింది. చాలా బాగుంది, సాంబార్ ఉంటే ఇంకేం అవసరం లేదు. థ్యాంక్ యూ.